మీరు చూస్తున్నది కేవలం రాయి కాదు, మీరు అడుగుపెట్టబోయేది కేవలం ఒక గుడి కాదు. ఇది వేల ఏళ్ల నాటి ఒక ఖగోళ రహస్యం. బెంగళూరు నగరపు రద్దీ మధ్య దాగి ఉన్న ఒక అద్భుతం. దీని పేరు గవి గంగాధరేశ్వర టెంపుల్. కానీ స్థానికులకు ఇది ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకు నిలయం. ఈ గుహాలయాన్ని ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు? కొంతమంది అంటారు ఇది గౌతమ మహర్షి తపస్సు చేసిన ప్రదేశమని. మరికొందరు ఇది విజయనగర రాజుల కాలం నాటిదని. కానీ అసలు నిజం ఈ రాళ్ల చీకటి పొరల్లో ఇంకా దాగి ఉంది. మీరు లోపలికి నడుస్తుంటే గమనించండి, ఇది మనుషులు చెక్కిన గుడిలా అనిపించదు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక పెద్ద గుహ. ఆ గుహ లోపల స్వయంగా శివుడు కొలువై ఉన్నాడు. కానీ ఈ ఆలయం మిస్టరీ అది కాదు. వాయిస్ కొంచెం తగ్గుతుంది, గుసగుసలా. ఆ మిస్టరీ సూర్యుడికి ఈ గర్భగుడికి మధ్య ఉన్న సంబంధం. ప్రతి ఏటా కేవలం ఒక్కరోజు, మకర సంక్రాంతి రోజు సాయంత్రం ఏదో అద్భుతం జరుగుతుంది. ఏ ఇంజనీరింగ్ పరిజ్ఞానము లేని ఆ రోజుల్లో వాళ్ళు దీన్ని ఎలా సాధించారు? ఉత్కంఠ పెంచుతూ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆ కిరణాలు ఆలయం బయట ఉన్న నంది కొమ్ముల మధ్య నుంచి ఒక చిన్న కిటికీ గుండా లోపలికి ప్రయాణిస్తాయి. కాని అది నేరుగా లింగంపై పడదు. ఆ కాంతి మొదట దక్షిణామూర్తి విగ్రహాన్ని తాకుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా కదులుతూ సరిగ్గా గర్భగుడిలో ఉన్న శివలింగం పాదాలను, ఆ తర్వాత శివలింగం నడినెత్తిన అభిషేకిస్తుంది. కేవలం కొన్ని నిమిషాలు ఆ చీకటి గుహ మొత్తం సూర్యుడి బంగారు కాంతితో నిండిపోతుంది. ఒక కిరణం ఇన్ని మలుపులు తిరుగుతూ సరిగ్గా ఆ ఒక్కరోజే, ఆ ఒక్క సమయానికే శివలింగాన్ని తాకడం. ఇది కేవలం యాదృచ్ఛికమా? లేక మన ఊహకు అందని ఏదైనా ప్రాచీన విజ్ఞానమా? వాయిస్ ఇంకా గంభీరంగా, మిస్టరీ ఇక్కడితో ఆగలేదు. ఈ గుహ లోపల ఇంకో 2 రహస్య మార్గాలు ఉన్నాయని చెబుతారు. ఒక మార్గం వారణాసిలోని కాశీ నగరానికి దారి తీస్తుందట. ఇంకొకటి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శివగంగ కొండలకు. ఎన్నో ఏళ్లుగా ఈ మార్గాల్లోకి వెళ్లడానికి ప్రయత్నించిన వారు తిరిగి రాలేదు. అసలు ఆ సొరంగాల్లో ఏముంది? గౌతమ మహర్షి నిజంగా ఇక్కడే తపస్సు చేశారా? ఆయన ఆ సొరంగాల ద్వారానే కాశీకి వెళ్లారా? కొంచెం సేపు నిశ్శబ్దం. ఈ ఆలయం బయట మీరు కొన్ని వింత శిల్పాలను చూస్తారు. త్రిశూలం, ఢమరుకం, కానీ వాటితో పాటు అగ్నిదేవుడి విగ్రహం కూడా ఉంది. 2 తలలు, 7 నాలుకలు, 3 కాళ్లతో. శివుడి ఆలయంలో అగ్నిదేవుడికి ఇంత ప్రాధాన్యత ఎందుకు? ఇక్కడి గర్భగుడిలో ఆ శివలింగం వెనుక ఎప్పుడు ఆరిపోని ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. అది అగ్నిదేవుడి నిరంతర ఉనికికి సంకేతమా? ముగింపు. మనం చూసేది కేవలం పైకి కనిపించే నిజం మాత్రమే. ఈ రాళ్ల వెనుక, ఈ చీకటి గుహ లోపల మరెన్నో రహస్యాలు సూర్యకిరణం కోసం, మకర సంక్రాంతి కోసం ఎదురు చూస్తున్నాయి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఆ నిశ్శబ్దాన్ని కాస్త శ్రద్ధగా వినండి. బహుశా ఆ రాళ్ళు మీతో ఏదైనా రహస్యం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు.